సో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. 2 ఏళ్ల జ్ఞానేశ్వరి కోసం అధికార పోలీస్ యంత్రాంగం ఏకమై 9 రోజులుగా గాలిస్తున్న చిన్నారి జాడ కనిపించడం లేదు. GPS ట్రాకర్ అమర్చిన కుక్క ద్వారా చిన్నారి జాడ తెలుసుకుందాం అనుకున్న పోలీసు ప్రయత్నాలు కూడా ఎన్నో ముమ్మరం చేశా కూడా ఆ కుక్క చనిపోవడంతో అవన్నీ విఫలమయ్యాయి. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి జాడ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన చిన్నారిని తన భర్త స్నేహితులే మాయం చేశారన్న అనుమానాలు జ్ఞానేశ్వరి తల్లి వ్యక్తం చేస్తుంది. దీంతో పోలీసులు వారిని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై దృష్టి సారించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి గాలింపు చర్యల పురోగతిని తెలుసుకున్నారు. 400 మందికి పైగా సిబ్బంది అడవులు, కొండ ప్రాంతాలు, చెరువులు, కాలవలు, పొదల్లో అణువణువు గాలిస్తున్నారని పవన్ కు ఎస్పీ వివరించారు. గత 2 రోజులుగా విచిత్రంగా ప్రవర్తించిన కుక్క శనివారం చనిపోవడంతో ఉన్న ఒక్క ఆధారం కూడా మిస్ అయిందని పోలీసులు బాధపడుతున్నారు. రెండేళ్ల జ్ఞానేశ్వరి కోసం అధికార పోలీసు యంత్రాంగం అంతా ఏకమై 9 రోజులుగా గాలిస్తున్న చిన్నారి జాడ కనిపించడం లేదు. GPS ట్రాకర్ అమర్చిన కుక్క ద్వారా చిన్నారి జాడ తెలుసుకుందామనుకున్న పోలీసు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎందుకంటే ఇక్కడ కుక్క చనిపోవడం అనేది ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి జాడ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన చిన్నారిని తన భర్త స్నేహితులే మాయం చేశారన్న అనుమానాన్ని జ్ఞానేశ్వరి తల్లి వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు వారిని కూడా ప్రశ్నిస్తున్నారు. సో దీనికి సంబంధించి మన కాకినాడ 9+ న్యూస్ ప్రతినిధి వర్మ లైన్లో ఉన్నారు. వర్మ, చెప్పండి, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఒకటి, కుక్క అదే చనిపోవడం, ఇంకొకటి అమావాస్య కావడంతో ఎవరైనా క్షుద్ర పూజల కోసం అమ్మాయిని మాయం చేశారా అని. దానికంటే ముందు కూడా జంతువులు తినేసాయి, ఏదో కొండ చిలువలు తినేసాయి అంటున్నారు. ఇప్పుడు కొత్తగా క్షుద్ర పూజల కోసం ఇది జరిగింది అని అంటున్నారు. సో ఇందులో ఏది వాస్తవము? సో మీ దగ్గర సమాచారం ఏంటి దీని గురించి? ఎస్ఐ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తొలుత చిన్నారి కేసులో మృతి చెందినటువంటి కుక్కకి సంబంధించి తాజాగా పోస్ట్ మార్టం కూడా వెటర్నరీ వైద్యులు పూర్తి చేశారు. దానికి సంబంధించి నమూనాలని విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించడం జరిగింది. ఈ రోజు సాయంత్రంలోగా ఆ నమూనాలు సంబంధించి నివేదికలు పూర్తిగా కూడా సాయంత్రం వస్తాయి. ల్యాబ్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉంటాయన్న దాని మీద తర్వాత ఒకవైపు ఉత్కంఠ నడుస్తుంది. అయితే మరొక కోణంలో మీరు అడిగిన దాని పరిస్థితుల రీత్యా క్షుద్ర పూజలు చేయడానికి, అంటే అమావాస్య కావడం, పూజగా చిన్నారిని బలిస్తే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయన్న మూఢనమ్మకాలతో చాలా మంది గతంలో చేసేటటువంటి పూర్వకాలం ఇటువంటి తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చేసేవారు. వాటికి చిన్నారులను బలిచ్చేవారు అన్నది కథనాల్లో వినడం, ఆ తర్వాత 1, 2, 3 ఘటనలు
వివిధ ప్రాంతాల్లో జరిగిన పరిస్థితులు కూడా మనం చూసాం చాలా వరకు. అయితే ఆ కోణంలో ఇప్పుడు ప్రస్తుతం చిన్నారిని కిడ్నాప్ చేశారు, అమావాస్యకి పూజ చేస్తే ఆ చిన్నారిని బలి ఇవ్వడానికే తీసుకెళ్లిపోయారని కోణం అన్నది ఆ వదంతి అయితే నమ్మొద్దు పూర్తిగా కూడాని. అటువంటి వదంతులు వ్యాప్తి చేయొద్దు, పుకార్లు సృష్టించొద్దు అంటూ కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే 9+ న్యూస్ కి ప్రత్యేకించి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇటువంటి వదంతులు పుకార్లు లేవనెత్తి చిన్నారికి లేదంటే ఆ కిడ్నాప్ అయ్యిందనుకుని భావిస్తున్న తరుణంలో కిడ్నాపర్లని మరింత జటిలం చేసి కేసును మరింత జటిలం చేయడానికి ప్రయత్నాలు చేయొద్దు. అటువంటివి ఏమీ జరగలేదు, ఇక్కడ ఈ ప్రాంతాల్లో అటువంటి వాళ్ళు ఎవరో లేరు. చేసే వాళ్ళు కూడా ఒకవేళ ఉండి ఉన్నా ఇప్పటిదాకా ఆ అమ్మాయి ఆచూకీ ఖచ్చితంగా లభ్యమయ్యేది. ఎందుకంటే ఆ విధంగానే దర్యాప్తు జరుగుతుంది. 500 మంది సిబ్బంది ఒకవైపు క్షుణ్ణంగా జల్లెడు పట్టు చేస్తున్న సందర్భంలో ఇటువంటి ఒకవైపు చాలా మాధ్యమాల్లో కూడా పూర్తిగా చిన్నారి చనిపోయింది, అటవీ జంతువులు వేటాడిని, ఇదిగో ఆ చిన్నారి గౌన్ అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు చిన్నారికి సంబంధించి ఆ గౌను చూపించినటువంటి గౌన్ లో గానీ ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న గౌను తల్లి కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఒకవైపు బాధపడుతున్నారు. ఇటువంటి వార్తలు ప్రచారం చేసి మమ్మల్ని మరింత బాధ పెట్టొద్దని స్వయంగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, అయితే చిన్నారి ప్రస్తుతం కిడ్నాప్ అయిందన్న కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే కుక్క మీద విష ప్రయోగం జరిగిందా? ఖచ్చితంగానే అది జరిగితే మీరు అన్నట్టుగా ఈ కేసు చాలా మలుపులు తిరుగుతుంది. ఇప్పటి వరకు కేసులు చిన్నారి అదృశ్యం, జ్ఞానేశ్వరి అదృశ్యం వెనక కేసు అయితే మలుపు తిరుగుతుంది తప్ప ఒక్క ఆధారం ఇప్పటి వరకు కనపడలేని పరిస్థితుల్లో. ప్రస్తుతం ఏదైతే కుక్క మీద ఏమన్నా విష ప్రయోగం జరిగిందంటే కనుక ఖచ్చితంగా అనుమానాలు చాలా లేవనెత్తుతారు. కానీ కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలియకుండా, అంటే ఒకవైపు ప్రాథమికంగా వెటర్నరీ వైద్యులు సహజ మరణంగానే దీన్ని తొలుత వెల్లడి చేశారు. అయినా సరే పోస్ట్ మార్టం నిర్వహించారు, పోస్ట్ మార్టం పూర్తయింది. ఆ నమూనాలకి ప్రస్తుతం వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం జరిగింది. సాయంత్రంలోగా ఆ రిపోర్ట్స్ వస్తాయి. అది సహజ మరణం అయితే కేసు సజావుగా ఇప్పుడున్న కోణంలోనే కిడ్నాప్ పరంగా జరిగిందని భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు అయితే జరుగుతుంది. కాకపోతే ఒకవేళ విష ప్రయోగం జరిగిందంటే ఖచ్చితంగా అనేక అనుమానాలు, అనేక ఊహాగానాలకి ఈ కేసు అయితే తెరతీసే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా అన్ని సజీవంగానే ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే హెచ్ ఆపరేషన్ లో పూర్తిగా కూడా ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా చిన్నారి నమూనాలు గానీ ఆనవాళ్ళు గానీ ఒక్క ఆధారం కూడా లభ్యమైన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం కిడ్నాప్ అంశంగానే దీన్ని ఎక్కువ శాతం అందరూ భావిస్తున్న తరుణంలో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ డంపింగ్ ద్వారా ప్రతి ఒక్కరిని ఫోన్లు చేసి డేటా తీసుకుని వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అనేది తీసుకుని స్వయంగా బృందాలు వెళ్తూ ఉన్నాయి, వాళ్ళని పరీక్షిస్తూ ఉన్నారు, వాళ్ళని విచారణ చేస్తూ ఉన్నారు. ఇటు తల్లిదండ్రులకు సంబంధించి కుటుంబ సభ్యులను విచారణ చేస్తూ ఓకే వర్మ, థ్యాంక్ యూ.